వెల్కమ్ టు ఓల్గా న్యూస్. బీఆర్ఎస్ శ్రేణుల్లో అలాగే బీఆర్ఎస్ ముఖ్య నేతల్లో తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. దీనికి కారణం మాజీ మంత్రి ఎమ్మెల్యేగా ఉన్న హరీష్ రావు గారు ఈ రోజు పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరు కానున్నారు. కాళేశ్వరం ప్రాజెక్టుపై అవినీతి జరిగిందంటూ కాంగ్రెస్ ఆరోపణల నేపథ్యంలో కాళేశ్వరం కమిషన్ వేసిన విషయం తెలిసిందే. దీన్ని జస్టిస్ పీసీ ఘోష్ గారి నేతృత్వంలో ఈ కమిషన్ వేశారు. ఇప్పటికే ఈ కమిషన్ ముందు మాజీ మంత్రి ఈటల రాజేందర్ అయితే హాజరయ్యారు. ఆయనకు సంబంధించిన పలు అంశాలు కూడా అడిగినట్లు, ఆర్థిక మంత్రిగా ఉన్న ఆయన్ను ఆర్థిక వ్యవస్థకు సంబంధించిన ప్రశ్నలు అడిగినట్లయితే తెలిసింది. ఈ నేపథ్యంలో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారు ఈ రోజు 11:30 బీఆర్కే భవన్ లో జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు హాజరు కానున్నారు. మరి ఈ నేపథ్యంలో ఆయన్ను ఎలాంటి ప్రశ్నలు అడుగుతారు, ఆ ప్రశ్నలకు హరీష్ రావు గారు ఎలాంటి సమాధానాలు చెప్తారు, దీని ద్వారా బీఆర్ఎస్ పార్టీపై ఎలాంటి ప్రభావం పడుతుంది అన్న నేపథ్యంలోనే బీఆర్ఎస్ శ్రేణుల్లో అలాగే బీఆర్ఎస్ ముఖ్య నేతల్లో ఈ ఆసక్తి అయితే కొనసాగుతుంది, అలాగే ఉత్కంఠ కొనసాగుతుందని చెప్పవచ్చు. ఇలాంటి నేపథ్యంలో హరీష్ రావు గారిని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారని చెప్పేసి కొన్ని ఊహాగానాలు ఉన్నాయి. అలాగే నిపుణులు కూడా కొన్ని ప్రశ్నలు అనుకుంటున్నారు. అవేంటంటే ముఖ్యంగా 2014 నుంచి 2018 వరకు ఆయన నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేశారు. ఈ తరుణంలోనే ఆ మంత్రిత్వ శాఖకు సంబంధించిన ప్రశ్నలు అయితే అడిగే అవకాశం ఉంది. ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ లో ఉన్న ఇరిగేషన్ ఆఫీసర్స్ కానీ, ఏఈస్ కానీ, ఎస్సీలు కానీ వీరందరినీ ఎలా రిక్రూట్ చేసుకున్నారు, వారిని ఆ ప్రాజెక్టు ఇన్వాల్వ్ చేయడానికి ఎలాంటి అర్హతను మీరు చూసారని చెప్పేసి అంటే దీనికి సంబంధించిన ప్రశ్నలు అయితే అడిగే అవకాశం ఉంది. అలాగే ఎలాగో బడ్జెట్ పెరుగుదల గురించే ఈ మొత్తం ఈ వ్యవస్థ నడుస్తుంది. అలాగే ఏదైతే మనకు మేడిగడ్డ ప్రాజెక్ట్ లో బ్లాక్ 7 సంబంధించిన బ్యారేజ్లు కుంగిపోయాయో, ఆ కుంగిపోయిన బ్యారేజ్ల విషయంలో కూడా నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావు గారిని అయితే ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. ముందు అక్కడ భూసారానికి సంబంధించిన పరీక్షలన్నీ చేశారా, వాటి రిపోర్ట్స్ ను అడిగే అవకాశం ఉంది. అలాగే అక్కడ నీటికి సంబంధించిన ఆ ఎద్దడి, అక్కడ నీటికి సంబంధించిన వనరులను అక్కడ ఎలా గుర్తించారు అనే ప్రశ్నలు కూడా అడిగే అవకాశం ఉందని తెలుస్తుంది. ముఖ్యంగా మనకి ఏదైతే ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ ఉందో, ఎస్ఆర్ఎస్పి ప్రాజెక్ట్ అలాగే గోదావరికి సంబంధించిన ఆ వాటర్ ను ముందు తమ్మిడిహట్టి దగ్గర స్టోర్ చేయాలని చెప్పేసి గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే తమ్మిడిహట్టి దగ్గర ఒక ప్రాజెక్ట్ ను నిర్మించిన విషయం తెలిసిందే. ఆ ప్రాజెక్ట్ ను తమ్మిడిహట్టి వద్ద నుంచి తీసి మేడిగడ్డ వద్ద నిర్మించారన్నమాట. మేడిగడ్డ వద్ద నిర్మించడానికి ఎందుకు ఆ కారణాలు అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ముఖ్యంగా ఇది 63,000 కోట్లతో ఏర్పాటు చేసిన ఈ కాళేశ్వరం కమిషన్ తీరా 83 కోట్లు, ఇప్పుడైతే మొత్తం 1,27,000 కోట్ల వరకు చేరింది మొత్తం ఈ అంచనా అని చెప్పేసి హరీష్ రావు గారు స్వయంగా చెప్పారు. ఈ నేపథ్యంలో కూడా ఎందుకు అంతగానం బడ్జెట్ పెరిగింది అనే క్వశ్చన్లు కూడా ఈయన అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే మనకు చూసుకున్నట్లయితే ఇప్పటివరకు అయితే 94,000 కోట్లు మాత్రమే కాళేశ్వరం కమిషన్ ఖర్చు అయిందని చెప్పేసి కరాఖండిగా హరీష్ రావు గారు అయితే చెప్తున్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం అంతకు మించి 1,00,000 కోట్లకు మించి ఖర్చు చేశారని చెప్పేసి వాళ్ళు ఆరోపిస్తున్నారు. ఈ నేపథ్యంలో కూడా కొన్ని ప్రశ్నలు అడిగే అవకాశం అయితే కనిపిస్తుంది. దీని తర్వాత కేసీఆర్ గారు జూన్ 11న హాజరు కానున్నారు. ఇక హరీష్ రావు గారు అడిగిన ప్రశ్నల తరువాత ముఖ్యమంత్రిగా పనిచేసిన కేసీఆర్ గారిని ఎలాంటి ప్రశ్నలు అడుగుతారనేది కూడా ఈయన అడిగిన ప్రశ్నలను బట్టి అయితే క్లియర్ గా అర్థమవుతుంది. మొత్తం మీద పీసీ ఘోష్ గారు ఈ కమిషన్ సంబంధించి మొత్తం నివేదికను అయితే ఇంకొక 1-2 నెలల లోపే కాంగ్రెస్ ప్రభుత్వానికి అయితే ఇచ్చే అవకాశం ఉన్నట్టయితే కనిపిస్తుంది. మొత్తం మీద హరీష్ రావు గారు ఈ కమిషన్ ముందు హాజరైన తర్వాత ఆయన ప్రెస్ మీట్ నిర్వహించి ఏం చెప్తారో అనేది ఇప్పుడు అందరిలో కూడా ఆసక్తిగా మారింది.